నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. భారతదేశ విమానయాన రంగంలో అత్యంత సంక్షోభానికి కారణమైనటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ, దానివల్ల ప్రయాణికుల ఇక్కట్లు గడిచిన 5 రోజులుగా సుమారుగా 1200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవటం, మరి ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికులు పడుతున్న అవస్థలు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. అయితే ఈ సిచ్యువేషన్, ఈ సంక్షోభం ఇండిగోకి ఎందుకు వచ్చింది, అది కూడా ఓన్లీ ఒక్క ఇండిగో విమానయాన సంస్థకే ఎందుకు వచ్చింది, మిగతా వాటికి ఎందుకు రాలేదు? ఇది ప్రయాణికుల తప్పిదమా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ తప్పిదమా, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ వారి తప్పిదమా, మరి ఇండిగో స్టాఫ్ తప్పిదమా, ఇండిగో యాజమాన్యం తప్పిదం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఇందులో ఏం జరిగింది? ఇండిగో ఇట్ డిడెంట్ గో అన్న టైటిల్ మార్చుకునే విధంగా ఎందుకు అభాసు పాలైంది? దీంట్లో చాలా అంశాలని, వాస్తవాలని వెలుగు తీసే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ సబ్జెక్ట్ మీద చాలా వీడియోస్ చూసి ఉండవచ్చు, కానీ ఈ వీడియోలో పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ, దానికి కారణాలను అన్వేషిస్తూ ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తర్వాత ప్రయాణికులు ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా వాళ్ళు ఆ సదుపాయాలు అవైల్ చేసుకోవచ్చు అన్న రకరకాల అంశాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇండిగో ఒక్కదానికే ఈ విమానయాన సంస్థకి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఏ విమానయాన సంస్థ అయినా, ఏ ఎయిర్లైన్స్ అయినా విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ వాళ్ళు ఆధిపత్యంలో ఈ ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సుమారుగా 1 సంవత్సరం క్రితం డీజీసీఏ వాళ్ళు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్లైన్ సంస్థలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ప్రయాణికుల సేఫ్టీ, భద్రత, పైలట్సు, ఆ క్రూ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎయిర్లైన్ సంస్థకి సంబంధించిన స్టాఫ్, వాళ్ళ ఆరోగ్యం, రెస్టు, అంటే ఈ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేంజెస్ చేశారు, రూల్స్. మరి ఆ రూల్స్ అన్నీ మిగతా ఎయిర్లైన్ సంస్థలు పాటించాయి, వాళ్ళకి ఇబ్బంది రాలేదు. ఒక్క ఇండిగోకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఓవర్లుక్ చేశారు, అంటే పాటించలేదు, కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్క మాటలో నన్ను అడిగితే, ఎందుకు ఈ కారణం అని అడిగితే నేనేమంటానంటే, లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ ఇండిగో వాళ్ళు అవలంబించారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, ఏ వ్యాపార సంస్థ అయినా గుత్తాధిపత్యం, మోనోపోలీగా ఎదిగితే, ఇటువంటి ఏకఛత్రాధిపత్యం గనక వస్తే వ్యాపార సంస్థల్లో, మరి ఈ విధమైన పరిస్థితి దాపరించే అవకాశం ఉంది. 3వ అంశం, వ్యూహాత్మకంగా ఈ ఇండిగో సంస్థ వాళ్ళు డీజీసీఏ నిబంధనలు, సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నిబంధనలు మిగతా ఎయిర్లైన్స్ లాగా పాటించకుండా ధిక్కరించి, మరి ఎందుకు పాటించాలా, డీజీసీఏ వాళ్ళే సవరణలు చేస్తారు అన్న వ్యూహాత్మకమైన నిర్ణయంతో కాస్ట్ సేవింగ్ పద్ధతిలో పైలట్స్ని ఎడిషనల్గా తీసుకోకుండా, రిక్రూట్ చేయకుండా, ఉన్న స్టాఫ్తో తక్కువ మందితో ఎక్కువ పని, లాభాపేక్ష కోసం, ఆ విధంగా దట్ ఈజ్ కాల్డ్ లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ. ఇటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఈ సంక్షోభం ఏర్పడింది. ఇంతకీ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏమి చేంజెస్ జరిగినాయి అన్నది మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఈ పైలట్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా, సేఫ్టీగా ఉండాలి, అప్పుడే ప్రయాణికులు సేఫ్టీగా ఉంటారు. కాబట్టి పర్ డే 8 అవర్స్ డ్యూటీ ఓన్లీ, అంటే వీక్లీ 36 అవర్స్ మళ్ళీ క్యాప్ పెట్టారు. మంత్లీ 125 అవర్స్ ఓన్లీ, ఇయర్లీ 1000 అవర్స్ ఓన్లీ. ఈ విధంగా డ్యూటీ అవర్స్లో కొంత క్యాప్ పెట్టారు వాళ్ళకి రెస్ట్ ఇవ్వటం కోసం. అదేవిధంగా వీక్లీ మ్యాక్సిమం ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ ఇప్పుడు వరకు 52 అవర్స్ ఉండే, దాన్ని వీళ్ళు 48 అవర్స్కి మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు. నైట్ డ్యూటీ అనేది ఇప్పటి వరకు నైట్ 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే నైట్ డ్యూటీగా పరిగణించేవాళ్ళు. కొత్త నిబంధనల ప్రకారం నైట్ 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ డ్యూటీగా పరిగణిస్తున్నారు. అంటే 12 దాటిందంటే నైట్ డ్యూటీ కింద కన్వర్ట్ అవుతుంది. అది మ్యాక్సిమం ల్యాండింగ్ నైట్ 3 ల్యాండింగ్స్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 2కే పరిమితం చేశారు. మరి కన్సిక్యూటివ్ నైట్స్ పైలట్స్ కంటిన్యూగా వారానికి 3 రోజులు ఇప్పుడు చేసేటోళ్ళు దాన్ని 2 రోజులకే పరిమితం చేశారు. మ్యాక్సిమం ల్యాండింగ్ పర్ వీక్
లిమిట్ లేకుండా ఉండే ఇప్పుడు దానివల్ల పైలట్స్కి ఎక్కువ శ్రమకు లోనవుతున్నారని చెప్పి దాన్ని 30 మాత్రమే చేశారు పర్ వీక్. మరి రెస్ట్ పీరియడ్ వారంలో 36 అవర్స్ ఉండే ఇప్పుడు దాన్ని 48 అవర్స్ రెస్ట్ ఉండాల్సిందే అని చెప్పి వీళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ ఈ ప్రయాణికుల సేఫ్టీ, పైలట్స్, స్టాఫ్ భద్రత, ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ సూచనల్ని ఇండిగో పాటించకపోవటం వల్ల ఈ పరిస్థితి దాపరించింది. ఇంతకీ ఇండిగో సంస్థ ఇంత పెద్ద సంస్థగా ఎదగటానికి, ఇంత భారీగా మరి డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో 63% ఇండిగో సంస్థ వాళ్ళ ఏమున్నాయి, 28% నెక్స్ట్ ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్లైన్స్ వీళ్ళే ఉన్నాయి. సో మేజర్ షేర్ వీళ్ళది ఉంది కాబట్టే గుత్తాధిపత్యం, మోనోపలి అని చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే పర్ డే 2200 ఫ్లైట్స్ వీళ్ళు ఆపరేట్ చేస్తారు. 63% మార్కెట్ షేర్ అంటే పెద్ద ఎత్తున ఉంది. వీళ్ళు అడిషనల్గా సుమారుగా ఒక 500 పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదు. ఈ అంశాలు ఈ సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు నిన్న లేటెస్ట్గా సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక భారీ సంక్షోభం కాబట్టి. మనం ప్రధానంగా గమనించినట్టయితే ఇండియాలో పైలట్స్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు డీజీసీఏ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 26,500 లైసెన్స్డ్ పైలట్స్ ఉన్నారు, లైసెన్స్డ్ ఉన్నవాళ్ళు. కానీ అందులో 11,700 మాత్రమే ఇండియాలో అందుబాటులో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా విదేశాల్లో అత్యధిక శాలరీస్ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంత పెద్ద ఎత్తున షార్టేజ్ పైలట్స్కి ఉంది. రెండోది, ఈ విధమైన పరిస్థితి డీజీసీఏ గైడ్లైన్స్ ప్రకారం 2030 సంవత్సరానికల్లా ఇంకొక 22,400 మంది పైలట్స్ అడిషనల్గా అవసరం పడే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా ప్రొడ్యూస్ చేసే ఫ్లయింగ్ అకాడమీస్ లేవు అనేది కూడా మనకి ఇక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. గవర్నమెంటు కంట్రోల్ చేసుకోకపోతే, గుత్తాధిపత్యాన్ని అరికట్టకపోతే ఇటువంటి సమస్యలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, డీజీసీఏ వాళ్ళు సూచనలు ఇచ్చినప్పుడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అది మానిటరింగ్ సిస్టమ్ సరిగా ఉండి అప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి కదా. అది మానిటరింగ్ ఎందుకు చేసుకోలేదు? ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సంవత్సరం అయింది. ఫస్ట్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్ జులై నుంచి జరిగింది 2025. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ నవంబర్ 2025 నుంచి ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది. కానీ ఈ విధంగా చేయటం వల్ల, ఈ సంక్షోభం రావటం వల్ల మరి ఇండిగో వాళ్ళు ఆశించిన విధంగానే డీజీసీఏ వాళ్ళు ఈ సంక్షోభాన్ని నుంచి బయటపడటం కోసం కొంత రిలాక్సేషన్ ఇచ్చారు ఫిబ్రవరి 10 వరకు. మరి ఈలోపు వీళ్ళు ఏ విధంగా సెట్ చేసుకుంటారు, ఏ విధంగా దీన్ని మేనేజ్ చేయగలరు అనేది చూడవలసిన అవసరం ఉంది. ఈ ఇండిగో సంస్థకి యజమాని ఎవరైతే ఉన్నారో రాహుల్ భాటియా, ఆయన ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందినటువంటి భారీ వ్యాపార సామ్రాజ్యాలు చాలా ఉన్నాయి ఇండిగో ఎయిర్లైన్స్తో పాటుగా. ఆయన ఆస్తిపాస్తులు చూసినట్టయితే 67,000 కోట్లు, అంటే ప్రపంచంలో బిలియనీర్స్ లిస్టులో ఆయన 420 ప్లేస్లో ఉన్నారు. సో అంత పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆయన నేతృత్వంలో ఉన్న ఈ ఇండిగో 2006 నుంచి ఈ వ్యాపారం విస్తరించారు. సరే, ఏదేమైనా ఈ విధమైన సంక్షోభానికి కారణమైతే వీళ్ళు వ్యూహాత్మకంగా కావాలని ఇది చేశారు, మోనోపోలీ ఉండటం వల్ల అనేది అర్థమవుతోంది. వీటిని అధిగమించాలి అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పైలట్స్ తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఫ్లయింగ్ అకాడమీస్, పైలట్స్కి శిక్షణ ఇచ్చి తయారు చేసే అకాడమీస్ ఇంకెక్కువ సంఖ్యలో పెట్టవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా ప్రభుత్వ నేతృత్వంలో పెట్టలేనప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మోడల్లో కూడా వాటిని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా. ఇంకొక అంశం ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది నియామకాలు శాస్త్రీయ డేటా బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఫెడరేషన్ ఆఫ్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక సూచన చేశారు. పైలట్స్కి వెల్నెస్ ప్రోగ్రామ్ కానీ, ఫటిక్ మానిటరింగ్ సిస్టమ్ కానీ ఉండాలి అని చెప్పి కూడా పైలట్స్ కోరుకుంటా ఉన్నారు. పైలట్స్ శిక్షణ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్టుగా ఉండాలి అని కూడా ఒక పాయింట్ వస్తూ ఉంది. ఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొకటి, వాతావరణ అంచనాల కోసం అధునాతనమైన మెటీరియల్ సిస్టమ్, అంటే మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా కావాల్సిన అవసరం ఉంది. విమాన సర్వీసులు ఎప్పుడైనా రద్దు చేసినట్టయితే పెనాల్టీ విధించే విధంగా ఒక మెకానిజం ఉండాల్సిన అవసరం ఉంది. ఎయిర్లైన్స్ మరి బ్యాకప్ క్రూ కానీ, బ్యాకప్ విమాన వ్యవస్థలు కానీ రెడీగా చేసుకొని ప్రతి ఎయిర్లైన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఇంకొకటి ప్రధానమైన అంశం మనం పరిశీలించినట్టయితే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అంటే ఎయిర్క్రాఫ్ట్స్లో, ఏరోప్లేన్స్లో వాడే ఇంధనం. ఇది ఇప్పుడు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేదు, దాన్ని జీఎస్టీ పరిధిలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. దానివల్ల కొంత ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.
సో ఈ సంక్షోభం అనేది మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి పర్యటనకు రావటం సందర్భంలో జరిగింది. అయితే ఈ సందర్భంలో పుతిన్ గతంలో రష్యాలో ఒక సంఘటన, ఇటువంటి గుత్తాధిపత్యం ఉన్నటువంటి ఒక సంఘటన జరిగితే ఆయన స్వయంగా హెలికాప్టర్లో ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి సిచ్యువేషన్ని కఠినంగా వెంటనే స్పాట్లో రిజాల్వ్ చేసిన సంఘటన ఈ పుతిన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి నాకు అదొకటి గుర్తొచ్చింది. ఆ విషయం ఏంటి కనెక్టివిటీ అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు 2009లో రష్యాలో పికలోవ్యా అనే నగరంలో బిలియనీర్ ఓలెన్ డెరివాస్కో అనే ఒక బిలియనీరు ఆధ్వర్యంలో 3 పెద్ద కంపెనీలు నడుస్తూ ఉండే. సో ఆ కంపెనీలో ఎంప్లాయీస్కి జీతాలు సరిగా ఇవ్వకపోవటం వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ ఏర్పడి ఎంప్లాయీస్ అంతా కూడా వీధుల్లోకి వచ్చి ఆ నగరాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి బంద్ చేసి అష్టదిగ్బంధం చేసిన సందర్భంలో స్వయంగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్ హెలికాప్టర్లో ఆ ప్రదేశానికి చేరుకొని ఈ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో ఓలెన్ డెరివాస్కో అనే అతన్ని సీరియస్గా పెట్టేసి అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేయని చెప్పి పేపర్స్ విసిరేస్తే ఆయన అగ్రిమెంట్లో ఇష్టం లేకపోయినా పుతిన్ చెప్పాడు కాబట్టి సైన్ చేయవలసి వచ్చి చేసిన తర్వాత వెంటనే ఆయన ఆ పెన్నుతో అట్ట వెళ్తుంటే ఆ పెన్నిచ్చెల్లో అన్నాడు పుతిన్. ఇది ఒక కొస మెరుపు. అంటే ఆ విధంగా పరిస్థితి గుత్తాధిపత్యంలో ఉండి నేను ఏదైనా చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ని ప్రభుత్వాన్నే కిందకి దిగేర్చే విధంగా చేస్తానంటే కుదరదు అని చెప్పి గతంలో 2009లో మరి పుతిన్ చేసినటువంటి ఆ నిర్ణయం ఇప్పటికి కూడా మరి ఈ సంఘటన నేపథ్యంలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దేశ అధికారాన్ని అధిగమిస్తామనే ఆలోచన ఇటువంటి సంస్థలకు ఉండకూడదనేది ఇందులో ప్రధానమైన అంశం. కాబట్టి ఏదైనా మోనోపోలీ గుత్తాధిపత్యం లేకుండా మరి ప్రభుత్వ రంగంలో ప్రజా రవాణా వ్యవస్థ, బస్సులు, ఆర్టీసీ బస్సులు ఎలా ఉన్నాయి, ఎలాగైతే ట్రైన్స్ ఉన్నాయో అదేవిధంగా ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఎయిర్లైన్స్ కూడా ఉంటే మరి ప్రజలకి సేఫ్టీ, సెక్యూరిటీ, రిలయబిలిటీ, మరి అందుబాటు ధరలు, ఇటువంటి అన్ని అంశాలు దృష్టిలో ఉండటమే కాకుండా ఈ గుత్తాధిపత్యం కూడా లేకుండా ఉండే అవకాశం ఉంది. ఆ విధమైన ఆలోచన చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. అయితే ఇప్పుడు మనకి ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్లో ఉండి అదే ప్రైవేటైజేషన్ అయింది కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. మరి గవర్నమెంట్లో ఉన్న సంస్థలు ఎందుకు లాసుల్లోకి వెళ్తున్నాయి, ప్రైవేట్లో ఉన్న సంస్థలు ఎందుకు లాభాల బాట పడుతున్నాయి? అది ఎయిర్లైన్స్ కావచ్చు, స్టీల్ ప్లాంట్స్ కావచ్చు. సో దీని మీద కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇది ప్రజా రవాణా వ్యవస్థ కిందకి వస్తుంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి, అందరికీ అందుబాటులో విమాన సర్వీసులు ఉండాలి అనేది. అయితే ఈ సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన తర్వాత జనరల్గా ప్రతి ఏరోప్లేన్లో, విమానయానంలో ప్రయాణించే ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ప్రాథమిక పాయింట్స్ ఏంటంటే, ఇటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఏరోప్లేన్ ఫ్లైట్ కనుక 2 అవర్స్ కంటే ఎక్కువ లేట్ అయితే ఈ కొన్ని నియమ నిబంధనలు ప్రయాణికులకు వర్తిస్తాయి అని గమనించాలి. 2 అవర్స్ కంటే ఎక్కువ కనుక లేట్ అయితే ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడైనా ఆ ప్రయాణికులకి ఉచిత భోజనం లేదా ఉచిత స్నాక్స్, అల్పాహారం అనేది అందజేయాల్సిన బాధ్యత ఎయిర్లైన్స్ మీద ఉంటుంది. డొమెస్టిక్ అయితే. ఇంటర్నేషనల్ అయితే 3 అవర్స్ కంటే డిలే అయితే ఈ సదుపాయం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. రెండోది, మరి లేట్ అయిన సందర్భంలో కమ్యూనికేషన్ కోసం ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండాలా. అది వైఫై కానీ, ఇంటర్నెట్ కానీ, మొబైల్ కానీ, ఈమెయిల్ యాక్సెస్ కానీ అది ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎయిర్లైన్స్ మీద ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, నైట్ కనుక ఒకవేళ లేట్ అయ్యి పూర్తి స్థాయిలో బాగా ఇంకా లేట్ అయ్యి లేట్ అవర్స్ కనుక అయిపోతే అటువంటి సందర్భంలో ఆ ప్రయాణికులకి మరి ఎయిర్లైన్ సంస్థ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఆ అకామిడేషన్ నియరెస్ట్ హోటల్లో కనుక పెడితే ఆ హోటల్కి పిక్ అండ్ డ్రాప్ కూడా ఎయిర్లైన్ సంస్థల వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఎయిర్లైన్స్ వాళ్ళ బాధ్యత. ఇటువంటి సందర్భంలో ఒకవేళ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే ఇంకొక పాయింట్ మీరు గమనించాలి. మరి పరిహారం కింద ప్రయాణికులకి 5,000 నుంచి 25,000 వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. పరిహారం పే చేయవలసిన బాధ్యత ఉంది డొమెస్టిక్ అయితే. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి అయితే 60,000 వరకు పే చేయాలి, రిఫండ్ చేయాల్సిన అవసరం ఉంది పరిహారం. ఇంకొక విషయం మనం గమనించాలా, ఫ్లైట్స్ ఏ కారణంగానైనా రద్దు అయితే అది ఎయిర్లైన్ సంస్థ వాళ్ళ బాధ్యత. అది టెక్నికల్ రీజన్స్ కావచ్చు, ఏ ఇతర రీజన్స్ వల్ల అయినా కూడా ఫ్లైట్ కనుక రద్దు కాబడితే పూర్తి రిఫండ్ ఇవ్వవలసిన బాధ్యత ఎయిర్లైన్స్లో ఉంది. లేదా ఆల్టర్నేట్ ఫ్లైట్స్లో టిక్కెట్లు బుక్ చేసి పంపించవలసిన బాధ్యత ఎయిర్లైన్ సంస్థ మీద ఉంది.
ఇవి ప్రధానంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకి చేయవలసిన కొన్ని నియమ నిబంధనలు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదేమైనా ఈ విమానయాన రంగ సంస్థలు ఇప్పటివరకు జరగనటువంటి సంక్షోభాన్ని ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటా ఉంది. ఇటువంటి విషయంలో రాజకీయ వాదనలు, రాజకీయ బ్లేమ్స్, ప్రతివాదనలు ఇటువంటి అన్నీ పక్కన పెట్టేసి ప్రయాణికుల్ని మరి ఇబ్బంది పడకుండా చూడటం, ఈ సమస్య నుంచి త్వరితగతిన బయట పడటం కోసం ఎయిర్లైన్స్ ఇంకా ముందు జరగకుండా ఉండటం ఏం చేయాలనేది ఆల్రెడీ డీజీసీఏ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇండిగోకి. మరి ఇండిగో వాళ్ళకు కూడా ఇది పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక ముందు జరగకుండా ఈ అంశాల మీద అన్నిటి మీద దృష్టి పెట్టి దీన్ని సార్ట్అవుట్ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు రాజకీయాలుగా చాలా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు నారా లోకేష్ మళ్ళీ ఆయన పేరు తీశారు. మరి ఒక టీవీ ఇంటర్వ్యూలో డిబేట్లో జరుగుతున్న సందర్భంలో ఒక అధికార పార్టీకి సంబంధించిన, టీడీపీకి సంబంధించిన ప్రతినిధి మాట్లాడుతూ, అధికార ప్రతినిధి మరి పరిస్థితిని ఎప్పటికప్పుడు నారా లోకేష్ సమీక్షిస్తున్నారు అని చెప్పితే ఆ జర్నలిస్టు మరి దాన్ని పెద్ద ఎత్తున ఎదురు ప్రశ్న వేయటం, దాన్ని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున దుమారం లేపేసి నారా లోకేష్కి దీనికి సంబంధం ఏంటి, రామ్మోహన్ నాయుడు కదా చూసుకోవాలా, నారా లోకేష్ ఏమన్నా ఏవియేషన్ మంత్రియా అని రకరకాల విమర్శలు చేస్తున్నారు. అందుకే నేను ఇటువంటి సందర్భాల్లో రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి అని అన్నాను. రెండోది, నారా లోకేష్ మరి మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులు లేదా ఇటువంటి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వాళ్ళని ఏ విధంగా రక్షించాలా, ఈ సమస్యకి మరి సెంట్రల్లో ఉన్న కూటమిలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు కాబట్టి మరి నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్రం నుంచి సపోర్ట్ చేయటంలో తప్పేంటి, చేయకూడదా? అంటే మంత్రివర్యులు దీన్ని సార్ట్అవుట్ చేయాలన్న ఆలోచన చేయటం తప్పు ఎలా అవుతుంది అనేది ఒకటి ఆలోచించాలా. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ఫిబ్రవరి 10 వరకు డీజీసీ FDTL లిమిట్స్ ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో, ఇలా ఇవ్వటం వల్ల మరి ఇటువంటి గుత్తాధిపత్యం చలాయిస్తున్న ఎయిర్లైన్ సంస్థలు దీన్ని అడ్వాంటేజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని ఫ్యూచర్లో వీళ్ళకి కంట్రోల్ అనేది, ఓవరాల్ కంట్రోల్ డీజీసీఏ నుంచి ప్రతిసారి ఎవడో ఒకడు ఈ విధంగా బెదిరించి వ్యూహాత్మకంగా డీజీసీఏని కిందకి తీసుకొచ్చి మేం చెప్పినట్టు వినాలన్న ధిక్కారణ ధోరణిని అరికట్టాలి అని అంటే ఇటువంటి మరి జస్ట్ రిలాక్సేషన్ ఇవ్వటం అనేది పరిష్కారం కాదు. ఈ సమస్య ఇండిగో కావాలని వ్యూహాత్మకంగా చేసిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లేదు, ఇంకొక వార్త కూడా చక్కర్లు కొడతా ఉంది. మరి ఇందులో ఏదన్నా కుట్ర కోణం దాగి ఉందా? ఇండిగో ఇటువంటి సిచ్యువేషన్, సంక్షోభం రావటం కోసం ఇంతమంది ప్రయాణికులు, అంటే భారతదేశంలో ఇటువంటి పెద్ద సంక్షోభానికి చర్చించుకునే విధంగా రావటం వెనక ఏదన్నా కుట్రకోణం ఉందా అన్న యాంగిల్లో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం వారు వెంటనే దీన్ని చక్కబెట్టేసి మళ్ళీ పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.